ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఘటన జరిగి 5 రోజులవుతున్నా సహాయక చర్యలు వేగవంతం చేయడం లేదని ఆరోపించారు. మంత్రులు హెలికాప్టర్లో చెక్కలు కొడుతున్నారని, సీఎం కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. సీఎంకు ఎన్నికల ప్రచారంపై ఉన్న ఆసక్తి 8 మంది ప్రాణాలు కాపాడడంలో చూపించడం లేదని విమర్శనాస్త్రాలు సంధించారు హరీష్ రావు. కాసేపట్లో ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద స్థలికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం బయలుదేరి వెళ్లబోతోంది. మాజీ మంత్రి హరీష్ రావు సారథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్య నాయకులు ఘటనా స్థలాన్ని సందర్శించబోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అటవీ ప్రాంతంలోని దోమలపెంట వద్ద గత శనివారం సొరంగం పనులు జరుగుతుండగా భారీ ప్రమాదం సంభవించి 8 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. గత 5 రోజులుగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో గానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. బాధ కలిగే అంశం ఏంటంటే, మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తా ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ ను విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ఘటనపై ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఘటన జరిగి 5 రోజులవుతున్నా సహాయక చర్యలు వేగవంతం చేయడం లేదని ఆరోపించారు. మంత్రులు హెలికాప్టర్లో చెక్కలు కొడుతున్నారని, సీఎం కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఇక మరికొద్దిసేపట్లో ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హరీష్ రావు సారథ్యంలో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, బీఆర్ఎస్ బృందం ఎస్ఎల్బీసీ టనెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వారిని లోపలికి వెళ్లనిచ్చే అవకాశం ఉందా? అసలు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసం నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉమ్మడి మహబూబ్నగర్, అదేవిధంగా నల్గొండ జిల్లా నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు కూడా బయలుదేరారు. దాదాపు 3 గంటల వ్యవధి కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా సమయం పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలుపుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎస్ఎల్బీసీ సందర్శనకు అలౌ చేస్తారా లేదనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం 5 రోజులు ఈ ఘటన జరిగే 5 రోజులైనా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సహాయ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఎంత సమయం కావాలి, అదేవిధంగా మంత్రుల మధ్య కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారుల మధ్య సమన్వయ లోపంతో మాత్రం ఇప్పటివరకు ఆలస్యం అవుతుంది. అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పటివరకు లోపల చిక్కున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి ఎంత టైం కావాలి అనే దానిపైన కూడా ఒక ఆగ్రహాన్ని మాత్రం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా మంత్రులందరూ కూడా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నారు, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రి ఒక విధంగా మాట్లాడుతున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనే అసలు విషయాన్ని కూడా బయటికి చెప్పలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ బృందం కూడా వెళ్తుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ 5 రోజులు అవుతుంది ఘటన జరిగి. 5 రోజుల నుంచి కూడా ప్రభుత్వం దానిపైన కూడా ఎలాంటి ఫోకస్ చేస్తుంది, ఏ విధంగా సహాయ చర్యలు చేపడుతుందనే దానిపైన కూడా వేచి చూసాము. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక రాజకీయం చేయడానికి మాత్రం మేము ముందుకు వెళ్ళట్లేదు. కానీ రాజకీయం చేయకుండా కూడా మేము ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పైన కూడా తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి నెలకొన్నది. కాబట్టి అందులో భాగంగానే మేము ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా ఎస్ఎల్బీసీకి సంబంధించిన దానిపైన కూడా అక్కడి వరకు వెళ్ళనిస్తే అక్కడ పరిస్థితులు ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా వివరిస్తామని చెప్పేసి కూడా తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించిన నేతల్ని ఎస్ఎల్బీఎస్సీ వరకు వెళ్ళనిస్తారా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.